మామ ఒక మిస్టీరియస్ విలేజ్ ఉంటుంది మామ. పెళ్ళిగాని అమ్మాయిలు మాయమైపోతుంటారు. తర్వాత కాలిపోయిన శవాలా కనబడుతుంటారు. ఊరంతానేమో అది కొల్లిదేవ పని అని నమ్ముతుంటది. మరి రాక్షసపురం మూవీ నిజంగా గూస్ బంప్స్ ఇచ్చే థ్రిల్లర్ మూవీయా, లేక సస్పెన్స్ పేరుతో మన పేషెన్స్ని టెస్ట్ చేసే స్లో బర్న్ సినిమానా? మామ ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా రాక్షసపురం. ఇది ఒరిజినల్గా కన్నడలో రాక్షసపురదోల్ అనే పేరుతో రిలీజ్ అయింది మామ. కన్నడలో మంచి టాక్ తెచ్చుకొని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా రవిసారంగా, లీడ్ రోల్లో రాజ్బీ శెట్టి నటించాడు. మరి ఈ మూవీ సస్పెన్స్లో ఎంతవరకు వర్క్ అయింది, తెలుగు డబ్బింగ్ క్వాలిటీ ఎలాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి రివ్యూ చెప్తాను మామ. కథ సింపుల్గా చెప్పాలంటే, రాక్షసపురం అనే విలేజ్లో పెళ్లికాని అమ్మాయిలు ఒక్కరొక్కరుగా మాయమైపోతుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కాలిపోయిన సవాళ్ళు దొరుకుతాయి అనమాట. విలేజ్ జనాలందరూ ఇది ఒక కొల్లిదేవా అనే దెయ్యం పని అని నమ్ముతుంటారు. అలాంటి టైంలో ఇన్స్పెక్టర్ శివ అనే ఒక పోలీస్ ఆఫీసర్ విలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాడనమాట. కానీ హీరోకి స్క్రిజోపెరీనియా అదేదో ఉంటుంది మామ, నోరు తిరగట్లేదు, అదే అనే ఒక బ్రెయిన్ కనమాట. అది ఒక మెంటల్ కండిషన్ ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళని చూస్తుంటాడు అనమాట, వాళ్ళతో మాట్లాడుతాడు కూడా. అయితే ఇప్పుడు నిజంగా దెయ్యం ఉందా సినిమాలో, లేదా మనిషే ఈ మర్డర్స్ చేస్తున్నాడా, హీరో చూస్తున్నది నిజమా లేదా తన ఇమాజినేషనా? ఇదంతా తెలియాలంటే మీరు రాక్షసపురం సినిమా చూడాల్సిందే. సినిమాలో వర్కౌట్ అని వేయటం మావా అంటే ఫస్ట్ రాజ్బీ శెట్టి పెర్ఫార్మెన్స్ మావా. సినిమాకి బ్యాక్ బోన్ రాజ్బీ శెట్టి అని చెప్తాను. బ్రోకెన్ అండ్ మెంటలీ డిస్టర్బ్డ్ పోలీస్ ఆఫీసర్ రోల్ని చాలా న్యాచురల్గా చేశాడు మావా. ఇంకోటి అట్మాస్ఫియర్, విలేజ్ సెటప్, నైట్ విజువల్స్ అండ్ ఈరీ మూడ్ సస్పెన్స్ని బాగా బిల్డ్ చేస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ మిస్టరీ, స్టార్టింగ్ నుండి కిల్లర్ ఎవరో అనే క్యూరియాసిటీ మెయింటైన్ బాగా చేశారు మావా. మరి సినిమాలో నెగిటివ్ నాకు నచ్చని పాయింట్లు ఏంటంటే స్లో సెకండ్ హాఫ్, కొన్ని సీన్స్ ఓవర్ సాగదీసినట్టు అనిపించే, బాగా ల్యాగ్ అనిపించింది కొన్ని. ఇంకోటి లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మావా. కొన్ని సీన్స్లో బీజిఎం మరీ లౌడ్గా ఉంటుంది, తలనొప్పి వచ్చేస్తుంది, అదొక చిరాకు అనిపించింది. ఇంకోటి వీక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, సెటప్ బాగున్నా డెప్త్ తక్కువ ఉంది మావా. నెక్స్ట్ డబ్బింగ్ క్వాలిటీ విషయానికి వస్తే తెలుగు డబ్బుడ్ మూవీ కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మావా. ఫస్ట్ లిప్సింక్, రాజ్బీ శెట్టి సీన్స్లో మోస్ట్లీ ఓకే, కానీ హీరోయిన్ స్వస్తితా కృష్ణ సీన్స్లో లిప్సింక్ కొంచెం ఆడ్గా అనిపించింది. ఇంకోటి డైలాగ్స్ ట్రాన్స్లేషన్లా కాకుండా న్యాచురల్గా తెలుగులో బాగానే ఉన్నాయి మావా. హీరోకి వాయిస్ బాగా సెట్ అయింది మావా, హీరోయిన్ వాయిస్ మాత్రమే కొంచెం మ్యాచ్ కాలేదు అనిపించింది. డబ్బింగ్కి అయితే నా రేటింగ్ 3/5 మావా. అయితే సినిమాలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఫోర్స్డ్ రొమాన్స్ ఆల్మోస్ట్ 8 లేవు మావా. క్లీన్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే, పేరెంట్స్తో చూడొచ్చు, పర్లేదు. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో స్టోరీకి నా రేటింగ్ 3.5/5 మావా. స్క్రీన్ ప్లేకి 3/5, పెర్ఫార్మెన్స్కి 4/5, ఎంటర్టైన్మెంట్కి 3.25/5, సస్పెన్స్కి 3.75/5, ఇన్వెస్టిగేషన్కి 3.5/5, అట్మాస్ఫియర్కి 4.25/5, ట్విస్ట్లకి 3.25/5, క్లైమాక్స్కి 3.25/5. ఓవరాల్గా సినిమాకి నా రేటింగ్ 3.4/5 మావా. సింపుల్గా చెప్పాలంటే రాక్షసపురం కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజ్బీ శెట్టి యాక్టింగ్ సినిమాని బాగా క్యారీ చేసింది. ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్లో ల్యాగ్ అండ్ కొన్ని లాజిక్ ఇష్యూస్ వల్ల మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయింది మా. థ్రిల్లర్ లవర్స్కి అయితే డీసెంట్ వన్ టైం వాచ్ అని చెప్తాను. సో మా బ్రోస్, రాక్షసపురం పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాదు, కానీ సస్పెన్స్ మూడ్ అండ్ రాజ్బీ శెట్టి పెర్ఫార్మెన్స్ కోసం వన్ టైం వాచ్గా వర్క్ అయింది. మరి మీరు సినిమా చూసారా? మీ రేటింగ్ అంటే కింద కామెంట్స్లో చెప్పండి. అంటే హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడు సినీ కట్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి. ఉంటాం మరి.